స్టూడెంట్స్ అండ్ స్టెప్ 2 ఉంటుంది. ఈ స్టెప్ 1లోని రిమూవ్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, స్టెప్ 2లోని ట్రై టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఫిజిక్స్ ఒక చీట్ కోడ్ చూద్దాం. స్టూడెంట్స్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఫిజిక్స్ కోసం ట్రిక్స్ కానీ ఏమైనా చీట్ కోడ్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు స్టూడెంట్స్. సో అందుకోసము మీకోసం మీకేదైనా హెల్ప్ చేద్దాము, మీకేమైనా ఒక ట్రిక్ చెప్దాము. దాని ద్వారా మీరు ప్రిపరేషన్ చేయకుండా అసలు మీరు ఫిజిక్స్ సబ్జెక్ట్ మొత్తం అవాయిడ్ చేస్తే, ఫిజిక్స్లో నాలెడ్జ్ లేకపోతే ఏదైనా చీట్ కోడ్ ద్వారా మీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి మా యొక్క ప్రయత్నంతో మేము కొన్ని ట్రిక్స్ మీకు చూపిస్తాం స్టూడెంట్స్. సో మా హెల్ప్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు చెప్పండి స్టూడెంట్స్. సో మేము చేస్తుంది ఒక చిన్న హెల్ప్ మీకు. సో మీ నాలెడ్జ్కి ఇది ఒక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మీ నాలెడ్జ్ అంటే ఫిజిక్స్ నాలెడ్జ్ కోసం చెప్పట్లేదు, మీరు ఏదో ఒక టెక్నిక్ వాడతారు కదా, ఆ టెక్నిక్కి ఈ టెక్నిక్ వాడండి. సో ఇంకా మీకు బెటర్ మార్క్స్ వస్తాయని మా ఉద్దేశం. అయితే మేము చెప్పే ఒక ట్రిక్స్ లేదా చీట్ కోడ్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం రియల్గా అప్లై చేద్దాం. సో అప్లై చేసి మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే, సో మన ఒక ట్రిక్స్ ఏంటి? సో స్టెప్ 1 ఉంటుంది స్టూడెంట్స్ అండ్ స్టెప్ 2 ఉంటుంది. ఈ స్టెప్ 1లోని రిమూవ్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, స్టెప్ 2లోని ట్రై టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. సో మనం ఇవేవైతే ఉన్నాయో మనకి రిమూవ్ చేయడానికి 3 హింట్స్ ఇచ్చాము అండ్ సెలెక్ట్ చేయడం కోసం మీకు 3 హింట్స్ ఇచ్చాము స్టూడెంట్స్. సో నోట్ ఏంటంటే మనకి నాట్ ఆల్ ద టైమ్ దిస్ ట్రిక్ విల్ బి వ్యాలిడ్. ఈ ట్రిక్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో కొన్నిసార్లు ట్రిక్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మినిమం పోతుంది, కానీ మ్యాక్సిమం ఈ ట్రిక్ అనేది మీకు సక్సెస్ అవుతుందని మా ఉద్దేశం. సో స్టూడెంట్స్, ఇది మా హెల్ప్, మా ఒక ప్రయత్నం మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము మీకు ప్రయత్నిస్తాం. అయితే ఏబిసిడి కన్నా ఏఆ బిఆ లేకపోతే సిఆ డి అనేది 2 ఆప్షన్స్కి మనం మార్చుకుందాం. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే, సో 50% మనం రాంగ్ ఆన్సర్ తీసేసుకుని ఒక 50%లో ఏది రైట్ అని మనం వెతుక్కుంటాం. అలాగే మనకి 50% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి 20+ మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో మనం దీంట్లోకి వెళ్తే ఇప్పుడు రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం కోసం మనం ఫస్ట్ ఆడ్ వన్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ మనం తీసేయాలి అండ్ లో రేంజ్ని హై రేంజ్ని తీసేయాలి. మనం లో రేంజ్కి వెళ్ళొద్దు, హై రేంజ్కి వెళ్ళొద్దు. క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్ అంటే క్వశ్చన్లో వాల్యూ ఉంటుందా, అదే వాల్యూ ఇంచుమించు ఆన్సర్లో కూడా వస్తాడు. సో అది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోకూడదు, దాని రిలేటెడ్ ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏం స్టూడెంట్స్, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆడ్ వన్ని అంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ని వెళ్ళకూడదు, లో రేంజ్ వాల్యూ హై రేంజ్ వాల్యూస్కి వెళ్ళకూడదు, అంటే మిడిల్ రేంజ్ వాల్యూస్ వెళ్ళాలి. అండ్ క్వశ్చన్లో ఉన్న ఆప్షన్లో ఇచ్చిన వాల్యూస్ ఆన్సర్లో ఉంటాయి. సో అది ఆ ఆన్సర్ దగ్గర ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రైట్ ఆప్షన్ కోసం ట్రై టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. సో మనం ఇక్కడ పైన ఏం చేసామంటే స్టెప్ 1లోని ఏదైతే రాంగ్ ఆప్షన్ ఉందో దాన్ని తీయడం ట్రై చేసాం కదా, అప్పుడు మనకి ఏబిసిడి ఆప్షన్లోని సో ఏవైనా ఆప్షన్స్ పోతాయి. సో దాన్నే రిమూవింగ్ ఆఫ్ 2 రాంగ్ ఆప్షన్స్. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే సీక్వెన్స్ కోసం మాట్లాడుతున్నాం. సో లెంతియెస్ట్ ఆప్షన్కి వెళ్ళాలి మనం. అండ్ సిమిలర్ ఆప్షన్స్ అంటే 2 వాల్యూస్ ఇంచుమించులు ఉంటాయి కదా, అలాంటి వీటికి వెళ్ళాలి. అండ్ ది పాయింట్ వాల్యూస్ షుడ్ బి కన్సిడర్డ్. పాయింట్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 34 ఉంటుంది, ఒకచోట 3.4 ఉంటుంది. 34కి వెళ్తారా 3.4కి వెళ్తారా అంటే 3.4కే వెళ్ళాలి మనం. ఇంకోటి ఆరిజిన్ అనేది లేకపోతే 0 అనేది క్వశ్చన్లో ఇచ్చి మళ్ళీ ఆన్సర్లో 0 ఇస్తే సెలెక్ట్ చేసుకోకండి. కానీ ఆప్షన్లో 0 అని ఉంటే మాత్రమే దానికి ఆన్సర్ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి. 10 క్వశ్చన్స్కి 0 ఉన్నాయనుకోండి, దాంట్లో 8 క్వశ్చన్స్ కానీ 7 క్వశ్చన్స్ కానీ రైట్ అయిపోతాయి. సో అలాగంటే ఏలో 0 ఉండి, బిలో 1 ఉండి, సిలో 2 ఉండి, డిలో 4 ఉంది అనుకోండి, మనము ఏ 0 ఉంది కదా దానికి ఆప్షన్ పెట్టేసుకుంటే బెస్ట్. ఎందుకంటే 10లో 7 ఆన్సర్స్ 8 ఆన్సర్స్ 0 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇలా వెళ్ళండి. సో ఇలా వెళ్తే 20 కన్నా ఎక్కువ మార్క్స్ మీకు వస్తాయని మా ఉద్దేశం. ఓకే స్టూడెంట్స్, దీన్ని మనం పేపర్స్ వైజ్గా మనం ఏదైనా క్వశ్చన్ పేపర్, ఇప్పుడు నేను చూడండి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని చూపిస్తాను, లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా తీసి చూపిస్తాను. సో ఇవన్నీ దాంట్లో మనం ట్రై చేద్దాము, ఎంత సక్సెస్ రేట్ వస్తుందో చూద్దాము. దాన్ని మీరు ఎలా అప్లై చేయాలి కూడా మీరు చూసుకోండి స్టూడెంట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు 2015 పేపర్ ఉంది. సో 2015 పేపరే ఎందుకు అని అడగండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి
ఆల్రెడీ అన్ని ఆన్సర్స్ పెట్టేసి ఉన్నాయి. సో అందుకోసం నేను 2015 మీకు చూపిద్దామని తీశాను. సో దీంతో చూస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 8, 14, 11, 12 ఇక్కడ సిమిలారిటీస్ మనకి ఏం కనిపించలేదు, మనకి క్వశ్చన్తో సంబంధం లేదు స్టూడెంట్స్. సో ఇక మనకి సిమిలారిటీస్ ఏం కనిపించలేదు కాబట్టి లో తీసేయండి. లో ఏంటి ఇక్కడ 8, హై ఏంటి ఇక్కడ 14, హై తీసేసేయండి. సో మనకి ఇక్కడ ఏముంది, మీడియం వాల్యూస్ 11 అండ్ 12 మీడియం వాల్యూస్ కాబట్టి. సో చూద్దాం ఒకసారి. సో చూడండి, సి ఈజ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, సి ఈజ్ ఆప్షన్ అంటే ఏం చెప్పాను మనం, 8 తీసాం, 14 తీసేసాం. సో ఈ సి కానీ డి అనుకున్నాం కదా. సో సి ఈజ్ ఆప్షన్. అలాగా అంటే దీంట్లో మీరు రైట్ గెస్ చేయాలి ఆ టైంలో, అంతమించి మనము ఇంకా పర్ఫెక్ట్గానే అనే ఛాన్సెస్ లేదు ఇంకా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ R/2, R/3, 4, 5, 2, 3, 4, 5. సో చూడండి స్టూడెంట్స్, 2, 3, 4, 5 ఆర్డర్గా ఉంది. సో దీంట్లో సిమిలారిటీస్ ఏమున్నాయి, సిమిలర్గా ఏమి లేవు. సో దీంట్లో ఎక్యురేట్గా మీరు ఆన్సర్ గెస్ చేయలేరు. కాకపోతే మనం ఏం చేయాలంటే 2 రాంగ్ ఆన్సర్స్ తీసామనుకోండి, సో చూసింగ్ కాస్ట్ మనకి ఏమైపోతుంది, ట్రూ ఆర్ ఫాల్స్గా మారుతాయి. సో మీకు ఆల్రెడీ ఏం చెప్పించాను మీకు స్టూడెంట్స్ నేను, సో లో అండ్ ఐ రేంజ్ ఆప్షన్స్ తీసేస్తాం కదా. సో తీసేస్తే ఇక్కడ తీసేయండి సేమ్ వాళ్ళని. సో చూడండి 2 తీసేసేయండి, 5 తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 3 and 4 ఇస్ మిడిల్ వాల్యూస్. ఇది దేనికైనా యూనివర్సల్ స్టూడెంట్స్. కావాలంటే మీరు ఏ పేపర్ తీసాను చూడండి, నేనేమి ఇది 15 పేపర్ ఏమి నేను స్పెషల్లీ దీంట్లో మాత్రం ఏం లేదు, 2020 కూడా చూపిస్తాను. కావాలంటే దీని ఏదైనా పేపర్ చూపించమని చూపిస్తాను, దాంట్లో ఏం లేదు. చూద్దాం ఒకసారి ఆన్సర్. సెకండ్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది సెకండ్ ఆన్సర్ చూడండి, ఇక్కడ బి ఉంది. ఏముంది, బి ఉంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 or 4లో ఒక ఆన్సర్ ఉంది. సో లో అండ్ హై తీసాం కదా, అంటే లో అండ్ ఐ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్గా వర్తించింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1/2, 1/2, 1/2 సేమ్ ఉంది, సైన్ సేమ్ ఉంది. జస్ట్ చూడండి కింద 10, 10, 10 సేమ్ ఉంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, లో ఏంటి, ఇక్కడ 1 లో, హై ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ 9 is హైయెస్ట్. సో 1 is లో, 9 is హైయెస్ట్. ఇంకేమున్నాయి స్టూడెంట్స్, ఇక్కడ బి కానీ ఏంటి స్టూడెంట్స్, డి కానీ ఆన్సర్ ఉండొచ్చు, ఎందుకంటే ఏ మిడిల్ వాల్యూస్. చూద్దామా స్టూడెంట్స్, ఇదిగోండి డి ఈజ్ ఏ ఆన్సర్. సో మనకి ఇలా లో అండ్ హై తీసేయడం వల్ల, లో అండ్ హై తీసేయడం వల్ల యావరేజ్ వాల్యూ. సో ఇలాగా ఏ పేపర్ అని చూడండి, జస్ట్ మీరు రఫ్గా నేను చూడండి, ఇప్పుడు ఇది తీసినప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ 15th క్వశ్చన్ చూడండి. లో ఏంటి, ఇక్కడ 1.8 లో, ఇక్కడ హై ఏంటి 5.68 హైట్. ఆన్సర్ ఏంటి, సో ఆన్సర్ యావరేజ్ వాల్యూలో ఆన్సర్ ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 37 ఇస్ లోయెస్ట్ వాల్యూ, 175 ఇస్ హైయెస్ట్ వాల్యూ. సో చూడండి బిట్వీన్లో ఉన్న ఆన్సర్. సో ఈ బిట్వీన్లో ఉన్న ఆన్సర్. సో ఈ బిట్వీన్లో ఉంది. మరి ఇప్పుడు రెండు బిట్వీన్లో ఏది కరెక్ట్ ఆప్షన్ ఎలా చెప్పగలుగుతారు అంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హింట్ వచ్చింది. మనకి ఇక్కడ ఇది లో, ఇది హై పక్కన పెట్టేసేయండి. ఇది లో, ఇది హై పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇదా అంటే చూడు, ట్రై టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. రైట్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ మనకి సో పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్. పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ 8.7 ఉంది, ఇక్కడ 7.5 ఉంది. సో ఏది కన్సిడర్ చేస్తారు, పాయింట్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఇలా మీకు రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లో తీసేయండి, 1.8 లో. ఇక్కడ హై ఏంటి 5.6 హై. సో దీంట్లోని ఈ రెండు తీసేసాం అనుకుందాం. అప్పుడు ఏంటి 2.4, 4.2లో ఒక ఆన్సర్ ఉంటుంది. సో మళ్ళీ దీంట్లో మరి మీరు ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది 2.4 అండ్ 4.2 అనేది. అప్పుడు మీరు కరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో ఏమైనా ఇంటి ఉందా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, సో ఈ 2 వద్దనుకోవచ్చు. అలాగా మీరు ఆ టైంలో కరెక్ట్గా జడ్జ్ చేసి తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ లో ఏంటి, ఇక్కడ 0.4 లో. హై ఏంటి, ఇక్కడ 10 ఇస్ హై. సో మనకి ఇప్పుడు 6, 0.6 ఉంది. సో ఇది రెండిట్లో ఏది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పండి. ఇక్కడ మీరు సింపుల్గా పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్ కదా. సో 6 0.6 ఏదంటే ఏం చెప్తారు, 0.6 వెళ్తారు, ఎందుకంటే మనం పాయింట్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సో ఇది లో, ఇది హై, ఇది రెండు వెళ్ళిపోయినాయి. సో రెండిట్లో ఏది ఆన్సర్ అంటే పాయింట్ వాల్యూ కన్సిడర్ చేస్తారు. సో మీరు అలాగా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూడండి సిమిలర్ ఆప్షన్. ఏం స్టూడెంట్స్,
సిమిలర్ ఆప్షన్కి వెళ్ళాలి. అంటే సిమిలర్ ఆప్షన్స్ అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, అవునా కదా స్టూడెంట్స్? ఈ రెండు 2 ఇంటూ 10⁻7, 2 ఇంటూ 10⁻7, సో 6 ఇంటూ 10⁻7, 6 ఇంటూ 10⁻−7. సో ఇంచుమించు సిమిలర్గా వాల్యూస్ ఉన్నాయి. సో ఏదో ఆప్షన్కి వెళ్దాము అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ మీకు ఏం చెప్పాను? క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ మీకు ఒక 60 ఉంది ఆల్రెడీ. సో 6ని కన్సిడర్ చేసుకోవద్దు, ఎందుకంటే 6 ఇంటూ 10 మీరు అలా వేసుకుంటారు కాబట్టి అలా వద్దు. అంటే రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అలా వెళ్ళాలి. అంటే క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్ తీశారు అంటే రాంగ్ ఏంటి? క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్ కాబట్టి ఇది తీసేసేయండి, దీనికి వెళ్ళండి. సో మీరు అలా వెళ్తే మీకు రైట్ ఆన్సర్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఈ కింద చూడండి ఒకసారి. 7.73 కే ఉంది, 7.73 ఉంది, ఇక్కడ 730 ఉంది. అయితే ఇక్కడ హై వాల్యూ ఇదే స్టూడెంట్స్, ఇది పక్కన పెట్టేసండి. ఇది సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ చూడండి లెంత్ ఆప్షన్ అండ్ సిమిలర్ ఆప్షన్ చూసారా? లెంత్ ఆప్షన్ సిమిలర్ ఆప్షన్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. ఇది లెంత్ ఆప్షన్ ఉన్నాయి, సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి సిమిలర్ ఉన్నాయా? ఇవి సిమిలర్ లేవు, ఇవి సిమిలర్గా ఉన్నాయి, సో దగ్గరగా ఉన్నాయి. సో ఇవి సిమిలర్గా ఉన్నాయా? ఇవి సిమిలర్గా లేవు కదా స్టూడెంట్స్, ఇవి సిమిలర్గా ఉన్నాయి. అండ్ లెంత్ ఆప్షన్స్, సో మనం లెంత్ ఆప్షన్స్కి వెళ్ళాలి కాబట్టి సో దీంట్లో ఒక ఆన్సర్కి వెళ్ళాలి. సో దీంట్లో ఏ ఆన్సర్కి వెళ్ళాలనేది ఆ టైంలో మీరు జడ్జ్ చేసుకోవాల్సిన టైం అది, ఆ కరెక్ట్గా జడ్జ్ చేసుకుని మీరు వెళ్ళాల్సిందే. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఇక్కడ ఇది యాజ్ పర్ ఇక్కడ చూస్తే మనకి లెంత్ ఆప్షన్స్ అండ్ సిమిలర్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి ఈ రెండు లెంతీ ఆప్షన్స్, వీటితో పోల్చుకుంటే ఈ రెండు లెంతీ ఆప్షన్స్ అండ్ సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లెంత్ అంటే కొంచెం హెవీగా ఉన్నట్టు, సో ఇది లైట్గా ఉన్నట్టు. సో ఇలాంటి లెంత్ ఆప్షన్స్కి వెళ్ళాలి, సిమిలర్ ఆప్షన్స్కి వెళ్ళాలి, దీంట్లో ఆన్సర్ ఉంటుంది ఏదైనా సరే. ఓకే స్టూడెంట్స్, ఇలా కన్సిడర్ చేసుకోవాలి మీరు.